హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. పోయిన శుక్రవారం అయితే మేము ఇలా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నామండి. అయితే మా ఇంట్లో చేసుకోలేదు, మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నాం అన్నమాట. ఇంకా మా ఇంట్లో చేసుకోకపోవడానికి అయితే కారణం అయితే ఉందండి, అది తర్వాత వీడియోలో చెప్తానమాట. ఇక్కడ మా మామ అయితే తరకారీ అంతా కట్ చేయిస్తున్నారండి. ఇంకా వంట ప్రిపరేషన్కి ఏమేమి తరకారీ కావాలో అవంతా కట్ చేయిస్తున్నారనమాట. మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి మా మామకి. ఇక్కడ మా అత్త అయితే బ్యాళ్ళు అయితే రుబ్బుతూ ఉందండి. ఇంకా బ్యాళ్ళు ఒబ్బట్లు అయితే చేసుకుందాము అనేసి ఇంకా నేను వంట ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా ఒబ్బట్లు అయితే చేసుకుందాం అనేసి అయితే ఇక్కడ కూర్చుందాం అనమాట. ఇంకా అందరూ కలిసి ఇలా వంట చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఒకరైతే ఉండలు చుట్టూస్తూ ఉంటే ఇంకొకరు ఒబ్బట్లు తట్టిస్తూ ఉంటే ఇక్కడ నేనైతే కాల్చుకుంటూ ఉన్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత పని ఉన్నా చాలామంది కలిసి చేసుకుంటూ ఉంటే ఆ కష్టం అనేది తెలియకుండా పోతుందండి. చాలా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ ఒబ్బట్టు ఒక సైడు, ఇంకొక సైడ్ అయితే వడ అయితే కాల్చుకుంటూ ఉన్నానండి. ఇంకా కాల్చి ఇలా పైన కాసేపు హారేదానికి పెట్టేసిన తర్వాత ఇంకా లోపలికైతే ఎత్తి పెడదాం అనేసి అయితే అలా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడ కూర్చుంది అయితే మా అత్త అండి. ఇంకా పక్కలో అయితే మా అక్క ఉండలు పట్టిస్తూ ఉంటే ఇక్కడ మా అత్త ఇలా తట్టిస్తూ ఉందనమాట. చాలా బాగుంటుందండి ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేస్తూ ఉంటే. ఇంకా త్వరగా కూడా అయిపోతుంది. ఇంక ఇదంతా అయిన తర్వాత మా ఇంటికైతే రిలేషన్స్ అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళకైతే మేము ఏమేమి చేసామంటే చెప్తాను చూడండి. పలావ్ చేసాము, వైట్ రైస్, సాంబారు, రసము, ఇలా ఒబ్బట్లు, అలాగే వడ కూడా చేసామండి, పెసలు బ్యాళ్ళు, అలాగే గుగ్గులు కూడా చేసామన్నమాట. ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా వాళ్ళంతా తినేసిన తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ తీసుకుందురా అండి, వాయనం తీసుకుందురా అండి అనేసి అంటే ఇక్కడికి వచ్చి కూర్చోన్నారండి. చూడండి మా అమ్మవారిని అయితే ఇలా డెకరేషన్ చేసామన్నమాట సింపుల్గా. ఇంక ఇక్కడైతే కూర్చోన్నారనమాట. వీళ్ళు కూడా హాయ్ అని చెప్పండి, వీళ్ళు అడిగారు మాకు కూడా వీడియోస్లో హాయ్ చెప్పించు అనేసి అయితే అన్నారండి. ఇంకా కమెంట్లో చెప్పండి ఒకసారి హాయ్ అనేసి. ఇంకా వీళ్ళకైతే వాయినం ఇద్దాం అనేసి అయితే నేను ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా వీళ్ళకైతే మాకు తోట ఉంది కదండి, తమలపాకుల తోట, అందుకోసమే ఇక్కడ తమలపాకులు అయితే ఇచ్చాము. ఇంకా మా అత్త అయితే వీళ్ళకి వాయినం అయితే ఇస్తూ ఉందండి. మా అత్త అయితే లాస్ట్ వీక్ చేసిందండి వరలక్ష్మి వ్రతం పండగ. ఇంకా మీరు ఎప్పుడు చేసుకున్నారు అనేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా మా ఇంట్లో ఎందుకు పండగ చేయలేదు అంటే మా రిలేషన్స్లో ఒక్కరు ఎక్స్పైర్ అయ్యారు అనేసి అయితే చెప్పాను కదండి. ఇంకా అందుకే చేయకూడదు అనేసి అంటే మేమైతే చేయలేదండి. ఇంకా నోముల పండగ నెలలో చేయమని చెప్పారు, అప్పుడు కుదిరితే చేస్తాము అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడైతే ఇక్కడ మా అత్త అందరికీ వాయనం ఇచ్చేసింది. ఇంకా మేము కూడా వాయనం తీసుకుందామండి. మనం పెద్దగా చేయకపోయినా మనం సింపుల్గా చేసినా ఎలా చేసినా మనకి మన ఇంట్లో చేస్తే చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాగే నాకు కూడా ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో పండగ చేస్తూ ఉంటే నాకు ఇంట్లో చేయలేదే అనే బాధ కొంచెం అయితే ఉండింది. కానీ అయితే నాకు అమ్మవారు ఇక్కడికి వచ్చేలాగా చేసింది, నా చేతిలో పండగ అన్నీ చేపించింది అనేసి చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా ఇక్కడ మేమైతే భోజనాలు చేసి ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా మా అమ్మవారు అలాగే మా ఇంట్లో చేసుకున్న పండగ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. బాయ్.